చూసాను 7 గంటల షో. ఈ రోజు అదే షోకి మళ్ళీ 8 గంటలకు వచ్చాను. అప్పటికి ఇప్పటికి ఏం తేడా లేదు, అదే ఊపు ఉంది, అదే జోస్ ఉంది. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా బోరు కొట్టకుండా మేము చాలా ఎంజాయ్ చేసాం. అప్పట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి అసలు నాకు సినిమా టికెట్ దొరుకుతుందా లేదా అని ఆలోచించాను. టికెట్ అయితే దొరికింది, కానీ 3 గంటలకు కూడా నిలబడే చూశాను. వేనస్టాప్ లేదు కానీ లేదు అదే ఫీలింగ్ ఉంది అసలు. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అన్నిసార్లు టీవీలో చూస్తాం, యూట్యూబ్లో చూస్తుంటాం. ఆ సీన్స్ చూస్తున్న కొలది కూడా మనకి ఇంకా బోరు కొట్టలేదు. అంటే నిజంగా వండర్ ఈ మూవీ. వీరశంకర్ రెడ్డి అదొకటి, అది బాగా ఇదైంది, బాగా కేకలు పెట్టారు. నా ఫేవరెట్ సీన్ మాత్రం కళ్యాణ మండపంలో నరికే సీన్ ఉంటుంది కదా, అప్పట్లో 7 టైమ్స్ ఈ మూవీ కేవలం దానికోసం వెళ్ళాను నేను. నాకు ఎందుకో ఆయన ఒక్కసారి ఆ క్లోజ్లో పడేటప్పుడు ఒక ఆర్ఆర్ వస్తుంది కదా, ఒక సింహం గర్జించే టైపు, అది నాకు బాగా ఎందుకో ఇప్పుడు కూడా అది వీడియో తీసుకున్నాను. నాకు ఎందుకో బాగా ఇష్టం. లేదు చూడలేదు. ఇదొక జగదగ వీరుడు అదలోక సుందరం అప్పట్లో ఎలాంటి ఊపు ఊపిందో, విశ్వాంబర అంతకు మించి ఇప్పుడు ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే బేసిక్గా అప్పుడు థియేటర్లు తక్కువ, పబ్లిసిటీ తక్కువ, సోషల్ మీడియా అంత లేదు, ప్యాన్ ఇండియా అప్పుడు కాదు. సో ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి సోషల్ మీడియా ఆ రేంజ్లో ఉంది, స్క్రీన్స్ కూడా అత్యధికంగా ఉంది. అప్పట్లో దేవుడి సినిమాలకి ఆదరణ ఉంది, మధ్యలో లేదు. ఇప్పుడు ఏంటంటే సోషియో ఫ్యాంటసీ 2 మిక్సింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రతి సినిమా సోషియో ఫ్యాంటసీ మంచి బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. అదేవిధంగా ఈ సినిమా కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతాయి. ప్యాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ చిరంజీవి గారికి ఒక గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను ఈ ఇయర్కి. అలాగే నేను అల్లు అర్జున్ గారు చిన్న కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నాకు నచ్చితే ఎవరికైనా సపోర్ట్ చేస్తా అన్నారు. ఒక సినిమా రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. జనాలకు అప్పుడు నచ్చింది కాబట్టి ఆయన అదే స్టైలిష్ స్టార్గా కూర్చోబెట్టారు. మేబీ ఇప్పుడు నచ్చకపోతే ఏ స్టార్ని చేస్తారో మనకు తెలియదు. అంటే నేను కోపంగా చెప్పట్లేదు, నచ్చింది అంటే ఒకప్పుడు వాళ్ళకి నచ్చవచ్చు, ఇప్పుడు నచ్చకపోవచ్చు. ఇదే నచ్చిన ప్రజలు అల్లు అర్జున్ గారికి ఆ స్టేజ్లో పెట్టారు. అదే ఎవరిష్టం వాళ్ళకి. ఇప్పుడు అప్పట్లో మెగాస్టార్ మేనల్లుడు అని చెప్పి అర్జున్ గారికి ఆ స్టేజ్లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరికీ చాలా కాలినట్టు ఉంది, చాలా మంది వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం. సో ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు నచ్చే వాళ్ళు అందరం ఎక్కించారు. ఇప్పుడు అదే మనుషులు ఏం చేస్తారో నాకదే తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు అడగండి. అయ్యో గురువు గారు మా బాస్, నేను అదే చెప్తున్నా. చిరంజీవి నీ చిరంజీవి గారు బర్త్డే విషయం చెప్తున్నాను అబ్బా. నీకు పుష్ప అంటున్నావు మధ్యలో బొక్కలోది. మా బాస్ ఎంతమందికో ఆదర్శంగా నిలబడిన, ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి బర్త్డేలు ఇంకా చాలా జరుపుకోవాలి. ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చి ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. 22 ఏళ్ళ తర్వాత వచ్చినా కానీ లోపల బాక్స్ బద్దలైపోయింది బాస్ దెబ్బకి. తర్వాత సినిమా మేము చిన్నప్పుడు చూసిన సినిమా ఇలా అదే వైబు సేమ్ అదే ఉంది. నిజంగా అభిమానులు అంతా లార్జ్ స్క్రీన్లో చూస్తూ ఉంటే వేవ్ ఇట్లా బాస్ స్టెప్స్కి, బాస్ డైలాగ్స్కి అసలు సినిమా మొత్తం ఒక రేంజ్లో ఉంది. ఇంద్రసేనారెడ్డి మా రాయలసీమకి అంతా వచ్చింది, బాక్స్ బద్దలైపోయింది. మరొకసారి బాస్కి జన్మదిన శుభాకాంక్షలతో మా మెగా అభిమానులు. తర్వాత ఇలాంటి చిరంజీవి గారు ఎఫర్ట్స్ పెట్టిన 10% అయినా ఈ జనరేషన్ హీరోస్ పెడితే ఇండస్ట్రీ హిట్టే చెప్తున్నాను. మరొకసారి థియేటర్లో ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎట్లుందండి? చిరంజీవి గారికి ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇప్పుడు చిరంజీవి గారికి ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే బాక్స్ బద్దలే, రూఫ్ ఎగిరిపోయాయి అన్నమాట. ఒక డైలాగ్ చెప్పండి. ఒక డైలాగ్ చెప్పండి. షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలదించుకుని వెళ్తున్నాడు, లేకపోతే ఇక్కడ నుంచి తలలు తీసుకెళ్లేవాడు. రైట్. ఓకే, థ్యాంక్ యూ.